సో ఢిల్లీలో ఉన్న ఈటల రాజేందర్ నిన్న నితిన్ గడ్కరీతో ఈటల భేటీ, మల్కాజ్గిరి హుజురాబాద్ లోని రహదారులపై చర్చ. సో నిన్న ఢిల్లీలో నితిన్ గడ్కరీ ఎవరైతే రోడ్ల శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో సో అతనితో నిన్న భేటీ అయ్యారు ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో పాటు హుజురాబాద్ లోని రహదారుల పైన చర్చించారు. సో డీటెయిల్ చూద్దాం. సో ఇటు మల్కాజ్గిరిలో గెలిచిన ఈటల రాజేందర్ సో అక్కడ మల్కాజ్గిరి ఏరియాలో రహదారులపై దానికి సంబంధించి సో నితిన్ గడ్కరీతో భేటీ అయినట్టు తెలుస్తుంది. సో ఢిల్లీలో ఉన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని సమస్యలను గడ్కరీకి వివరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ కొంపల్లిలో ఫ్లైఓవర్, అండర్ పాస్ నత్తనడకగా నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, షామీర్పేట్ రోడ్డు, ఎల్బీనగర్ అండర్ పాస్, హుజురాబాద్ రోడ్డు సమస్యలపై చర్చిస్తున్నట్టు ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో అండర్ పాస్ లు కాకుండా అధికంగా ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరినట్టు వెల్లడించారు. హుజురాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాయపల్లికి రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. సో అభివృద్ధి పనులకు సంబంధించి త్వరలోనే సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. సో తను నిన్న మల్కాజ్గిరి ఎంపీగా అక్కడ గెలిచినప్పటికీ సో హుజురాబాద్ గురించి కూడా ఆలోచిస్తున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. సో మనకి చాలా సందర్భాలు హుజురాబాద్ వాళ్ళు కూడా చెప్పారంటే ఓడించుకొని తప్పు చేసాం, చాలా వరకు బాధపడుతున్నాం అని చెప్పేది. సో నిన్న హుజురాబాద్ సంబంధించి కూడా అక్కడ కూడా కొన్ని పనులు అనేది రోడ్లకు సంబంధించిన పనులు అవుతున్నాయి. సో అవన్నీ కొన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి. సో వాటిని కూడా క్లియర్ చేయండి, వాటిని కూడా తొందర చేయండి. హైదరాబాద్ లో సో చాలా వరకు అండర్ పాస్ లో కాకుండా సో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అండ్ చాలా వరకు మనం చూసిన కొంపల్లి కావచ్చు, సో ఉప్పల్ ఎల్బీనగర్ ఆ ఏరియాలో ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయి అవి కూడా చాలా స్లోగా పోతున్నాయి, చాలా స్లోగా నడుస్తున్నాయి నేపథ్యంలో వాటిని కూడా స్పీడప్ చేయాలని చెప్పి నితిన్ గడ్కరీతో ఈటల రాజేందర్ కలిశారు.